రీసెంట్గా ఇండియాకి మాల్దీవ్స్కి గొడవ జరిగిన తర్వాత ఆ దేశం చాలా ఎక్కువగా నష్టపోయింది. అయినా కూడా మాల్దీవ్స్ ప్రెసిడెంట్ అయిన మొహమ్మద్ మీజు వెనక్కి తగ్గకుండా నిన్న మళ్ళీ ఇండియాకి వ్యతిరేకంగా ఒక స్టేట్మెంట్ని రిలీజ్ చేశారు. అదేంటంటే మే 10వ తేదీ తర్వాత ఇండియన్ మిలిటరీకి సంబంధించిన ఒక ట్రూప్ కానీ యూనిఫామ్ వేసుకున్న ఒక ఆఫీసర్ కానీ మాల్దీవ్స్లో ఉండకూడదని కండిషన్ పెట్టారు. అయితే ఇండియా ముందు ఒక చిన్న ఇసుక రవ్వంత ఉండే మాల్దీవ్స్ దేశానికి ఇండియాని ఎదిరించేంత ధైర్యం ఎలా వచ్చిందో తెలుసా? రీసెంట్గా చైనా మాల్దీవ్స్తో ఒక మిలిటరీ డీల్ చేసుకుంది. ఆ డీల్ ప్రకారం చైనా దేశం మాల్దీవ్స్కి ఫ్రీగా మిలిటరీని సప్లై చేస్తుంది. అండ్ ఈ బలం చూసుకుని మాల్దీవ్స్ ఇప్పుడు ఇండియాకి వ్యతిరేకంగా స్టేట్మెంట్స్ రిలీజ్ చేస్తుంది. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే అసలు చైనా మాల్దీవ్స్కి ఫ్రీగా మిలిటరీని ఎందుకు సప్లై చేయాలనుకుంటుంది? ఇండియన్ ఓషన్లో ఇండియాకి మిలిటరీ బేస్ లేకుండా ఎందుకు చేయాలనుకుంటుంది? గాయస్, దీని వెనక చైనా చాలా పెద్ద ప్లానే వేసింది. అదే స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్. అండ్ చైనా వేసిన ప్లాన్ని తిప్పికొట్టడానికి మన ఇండియా కూడా అంతకంటే పెద్ద ప్లాన్ వేసింది. అదే నెక్లెస్ ఆఫ్ డైమండ్స్. సో అసలు ఈ ప్లాన్స్ ఏంటి? చైనా మాల్దీవ్స్ని కలుపుకుంటే ఇండియా దాని కిందనున్న మారిషస్ దేశంతో స్నేహం చేసి అక్కడ మన నేవల్ బేస్ని నిర్మిస్తుంది. అయితే అసలు దీని వెనకున్న జియోపొలిటికల్ స్ట్రాటజీస్ ఏంటో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. ప్రతి దేశం కూడా శత్రు దేశాల నుండి ఏదైనా దాడి జరిగినప్పుడు వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి వాళ్ళ చుట్టుపక్కల ఉన్న దేశాలతో స్నేహం చేసి అక్కడ మిలిటరీ బేస్ని అలాగే నేవల్ బేస్ని ఏర్పాటు చేసుకుంటారు. అలాగే ఇండియా కూడా 2010 నుండి మన మిలిటరీ బేస్ని మాల్దీవ్స్లో పెట్టింది. అంటే మాల్దీవ్స్లో మన ఆర్మీ ఉంటుందన్నమాట. ఇండియా మాల్దీవ్స్లో మిలిటరీ బేస్ పెట్టడం మాత్రమే కాదు, ఆ దేశానికి ఫైనాన్షియల్గా కూడా చాలా హెల్ప్ చేసింది. నిజానికి 2023 వచ్చే వరకు ఇండియా మాల్దీవ్స్ రిలేషన్స్ చాలా బాగుండేవి. కానీ రీసెంట్ టైమ్స్లోనే ఈ రిలేషన్స్ బాగా డిస్టర్బ్ అయ్యాయి. అయితే దీనికి కారణం ఏంటో చెప్తా చూడండి. మేజర్గా మాల్దీవ్స్లో 2 పొలిటికల్ పార్టీస్ ఉంటాయి. ఒకటి మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ MDP, ఇంకొకటి పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ PNC. ఇందులో MDP అనే పార్టీ ఇండియాకి చాలా సపోర్టివ్గా ఉండేది. 2023 వచ్చే వరకు కూడా ఈ MDP పార్టీకి చెందిన వ్యక్తే మాల్దీవ్స్ ప్రెసిడెంట్గా ఉండేవారు. ఆయనే ఇబ్రహీం మొహమ్మద్ సోలీ. కానీ 2023లో మాల్దీవ్స్లో ఎలక్షన్స్ జరిగాయి. ఆ ఎలక్షన్స్లో పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్కి చెందిన మొహమ్మద్ మీజు అనే వ్యక్తి ఆ దేశంలో యాంటీ ఇండియన్ క్యాంపెయిన్స్ని రన్ చేసి MDP పార్టీ ఇండియాకి సపోర్ట్ చేస్తూ మాల్దీవ్స్ని నాశనం చేస్తుందని ఇమీడియట్గా మాల్దీవ్స్ దేశం నుండి ఇండియన్ మిలిటరీ ట్రూప్స్ని బయటికి పంపించాలని ఆ దేశంలో లోకల్ ఫీలింగ్ రెచ్చగొట్టడానికి ఇండియా అవుట్ అనే క్యాంపెయిన్ని రన్ చేసి ఫైనల్గా 2023లో మొహమ్మద్ మీజు మాల్దీవ్స్కి ప్రెసిడెంట్ అయ్యారు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే MDP పార్టీ ఎలా అయితే ఇండియాకి సపోర్ట్ చేస్తుందో అలాగే మొహమ్మద్ మీజు ఉన్న PNC పార్టీ చైనాకి సపోర్ట్ చేస్తుంది. అండ్ వీళ్ళు గెలిచిన దగ్గర నుండి మాల్దీవ్స్ గవర్నమెంట్ ఇండియాకి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడం మనం ఆల్రెడీ చూస్తున్నాం. ఒకప్పుడు ఇండియన్ టూరిజం మీద అలాగే మన ప్రైమ్ మినిస్టర్ మీద నెగిటివ్ కమెంట్స్ చేస్తే ఇప్పుడు ఏకంగా ఇండియన్ మిలిటరీని మాల్దీవ్స్ నుండి తొలగించడానికి ఒక డెడ్ లైనే పెట్టారు. అయితే ఇవన్నీ కూడా వాళ్ళు చైనా బలం చూసుకునే చేస్తున్నారు. బికాస్ మనం ఆల్రెడీ వీడియో స్టార్టింగ్లో మాట్లాడుకున్నట్టే రీసెంట్గా చైనా మాల్దీవ్స్కి ఫ్రీగా మిలిటరీని సప్లై చేస్తామని ఒక డీల్ చేసుకుంది. సో అసలు చైనా మాల్దీవ్స్కి ఫ్రీగా మిలిటరీని ఎందుకు ఇస్తుందో మీకు అర్థం కావాలంటే ఇండియన్ ఓషన్లో చైనా ఇంప్లిమెంట్ చేస్తున్న ఒక స్ట్రాటజీ గురించి మీకు తెలియాలి. అదే స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్. ఈ ప్రపంచంలో చైనాని స్ట్రాటజిక్గా బీట్ చేయడానికి ఇండియాకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అందుకే చైనా ఎప్పుడూ కూడా ఇండియాని లాక్ చేయడానికి ట్రై చేస్తుంది. ఎలాగో చెప్తా చూడండి. ఏషియా అండ్ ఆఫ్రికా ఖండాల్లో డెవలప్ అవ్వని దేశాలు అలాగే అప్పులు కావాల్సిన చిన్న చిన్న దేశాలు చాలా ఉన్నాయి. లైక్ పాకిస్తాన్, శ్రీలంక, మయన్మార్, బంగ్లాదేశ్ ఎట్సెట్రా. ఈ దేశాలకి IMF అలాగే వరల్డ్ బ్యాంక్ లాంటి సంస్థలు పెద్దగా అప్పులు ఇవ్వవు. ఎందుకంటే వరల్డ్ బ్యాంక్ అండ్ IMF దగ్గర అప్పు తీసుకోవాలంటే ఆ దేశాలు కొన్ని కండిషన్స్ని ఫుల్ఫిల్ చేయాలి. సో అలాంటి చిన్న చిన్న దేశాల మీద చైనా కన్నేసి వాళ్ళకి ఎక్కువ వడ్డీకి అప్పులిస్తూ అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ అండ్ డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ని నిర్మిస్తుంది. సో ఈ దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థలు అంత బలంగా ఉండవు కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా చైనా దగ్గర చేసిన అప్పుని తీర్చలేరు. అప్పు తీర్చకపోతే వీళ్ళు చైనా ఎలా చెప్తే అలా వినాలి. అంటే చైనా వీళ్ళకి హెల్ప్ చేసినట్టే చేసి ఈ చిన్న చిన్న దేశాలని ఇండైరెక్ట్గా తన కంట్రోల్లో పెట్టుకుంటుంది. అయితే చైనా వీళ్ళని కంట్రోల్లో పెట్టుకుంటే మన ఇండియాకి ఏంటి ప్రాబ్లం అనుకుంటున్నారా? అయితే ఒకసారి ఫోటోని చూడండి. ఎందుకంటే
చైనా తన కంట్రోల్లో పెట్టుకున్న దేశాలు అన్నీ కూడా ఇండియా చుట్టూనే ఉన్నాయి. దీన్నే డెట్ ట్రాప్ డిప్లొమసీ ఆర్ స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్ అంటారు. అంటే ఇండియా చుట్టూ ఉన్న దేశాలకి చైనా అప్పులిస్తూ వాళ్ళకి హెల్ప్ చేసినట్టు నటిస్తూ వాళ్ళని తన కంట్రోల్లో పెట్టుకుంటుంది. తర్వాత అక్కడ మిలిటరీ బేస్లో ఎస్టాబ్లిష్ చేసి యుద్ధం వస్తే ఇండియాని అన్ని వైపులా ఒకేసారి అటాక్ చేయాలనుకుంటుంది. అందుకే చైనా పాకిస్తాన్కి అప్పులిస్తుంది, శ్రీలంకలో పోర్ట్స్ నిర్మిస్తుంది, మాల్దీవ్స్కి ఫ్రీగా మిలిటరీని సప్లై చేస్తుంది, బంగ్లాదేశ్ అండ్ మయన్మార్ లాంటి దేశాల్లో వేల కోట్లు ఇన్వెస్ట్ చేస్తుంది. ఇదంతా కూడా కేవలం ఇండియాని లాక్ చేయడానికి మాత్రమే. సో చైనా ఇదంతా చేస్తుంటే ఇండియా చూస్తూ ఊరుకుంటుందా అంటే ఖచ్చితంగా ఊరుకోదు. అందుకే ఇండియా కూడా దీన్ని కౌంటర్ చేయడానికి ఒక ప్లాన్ ఇంప్లిమెంట్ చేసింది. అదే నెక్లెస్ ఆఫ్ డైమండ్స్. ఇది ఎలా పనిచేస్తుందంటే చైనా ఇండియాని లాక్ చేయడానికి ఏ దేశాల్లో అయితే వాళ్ళ మిలిటరీ బేస్లు ఎస్టాబ్లిష్ చేసిందో ఆ వెనకున్న దేశాలతో ఇండియా మిలిటరీ యాక్సెస్ అగ్రిమెంట్లు చేసుకుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2015లో నరేంద్ర మోడీ సేషెల్స్ అనే దేశంలో ఇండియన్ నేవల్ బేస్ నిర్మించడానికి ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. 2016లో ఇరాన్తో అగ్రిమెంట్ చేశారు. 2018లో సింగపూర్, ఇండోనేషియా అండ్ ఓమన్ లాంటి దేశాలతో మిలిటరీ యాక్సెస్ అగ్రిమెంట్లు చేసుకున్నారు. వీటితో పాటు ఇండియాకి జపాన్, మంగోలియా, వియత్నాం అలాగే కొన్ని సెంట్రల్ ఏషియా దేశాల్లో ఆల్రెడీ మిలిటరీ బేస్లు ఉన్నాయి. ప్రెజెంట్ ఆ దేశాలతో ఇండియాకి ఉన్న రిలేషన్షిప్ని పెంచుకుంటూ అక్కడ ఉన్న మిలిటరీ అలాగే నేవల్ బేస్ని ఇండియా బలపరుస్తుంది. అంటే ఇక్కడ లాజిక్ చాలా సింపుల్. ఇండియాని లాక్ చేయడానికి చైనా ఎలా అయితే మన చుట్టూ ఉన్న చిన్న చిన్న దేశాల్లో వాళ్ళ మిలిటరీ బేస్లు ఎస్టాబ్లిష్ చేస్తుందో సేమ్ అలాగే ఇండియా కూడా చైనా చుట్టూ ఉన్న దేశాలతో మిలిటరీ యాక్సెస్ అగ్రిమెంట్లు చేయడం ద్వారా అలాగే అక్కడ మిలిటరీ బేస్లు నిర్మించడం ద్వారా చైనాని లాక్ చేస్తుంది. దీన్నే నెక్లెస్ ఆఫ్ డైమండ్ స్ట్రాటజీ అంటారు. సో ఇప్పుడు ఇండియాకి చైనాకి మధ్య ఇండైరెక్ట్గా వచ్చిన గొడవ ఏంటంటే 2023 వచ్చే వరకు కూడా ఇండియాకి మాల్దీవ్స్లో మంచి మిలిటరీ బేస్ ఉండేది. కానీ ఇప్పుడు చైనా మాల్దీవ్స్ పక్కకి చేరి వాళ్ళకి ఫ్రీగా మిలిటరీని సప్లై చేస్తామని చెప్పి మాల్దీవ్స్ని ఇండియాకి వ్యతిరేకంగా మాట్లాడేలా చేస్తుంది. అందుకే రీసెంట్గా మాల్దీవ్స్ ప్రెసిడెంట్ అయిన మొహమ్మద్ మీజు మే 10వ తేదీలోగా వాళ్ళ దేశం నుండి ఇండియా వాళ్ళ ట్రూప్స్ని వెనక్కి తీసుకురావాలని కండిషన్ పెట్టారు. సో ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మన దేశానికి ఇండియన్ ఓషన్లో ఒక సరైన మిలిటరీ బేస్ లేదు. ఇప్పుడు మాల్దీవ్స్ కూడా చైనా చేతికి వెళ్ళిపోతే అది మన దేశ భద్రతకి అంత మంచిది కాదు. అందుకే ఈ చైనా మాల్దీవ్స్ డీల్ని కౌంటర్ చేయడానికి రీసెంట్గా ఇండియా మారిషస్ అనే దేశంతో ఒక డీల్ చేసుకుంది. మారిషస్ అనేది మాల్దీవ్స్ లాగే ఇండియన్ ఓషన్లో ఒక ఐలాండ్ సమూహం. ఈ డీల్ ప్రకారం ఇండియా మారిషస్ దేశంలో అగలేగి అనే ఒక ఐలాండ్లో నేవల్ ఎయిర్ క్రాఫ్ట్ ల్యాండ్ అవ్వడానికి ఎయిర్ స్ట్రిప్స్ని అలాగే నేవల్ షిప్స్ని డాక్ చేయడానికి జెట్టీస్ని నిర్మిస్తుంది. ఇది చైనా మాల్దీవ్స్ యొక్క డిప్లొమాటిక్ రిలేషన్స్ని కౌంటర్ చేయడానికి ఇండియా వేసిన ఒక మాస్టర్ ప్లాన్. సో ఇక్కడ మీరు గమనిస్తే ఇండియాకి ఆల్రెడీ సేషెల్స్ అనే ఒక ఆఫ్రికన్ కంట్రీలో నేవల్ బేస్ ఉంది. అండ్ ఇప్పుడు మారిషస్లో కూడా నేవల్ బేస్ పెట్టడం ద్వారా ఇండియాకి హిందూ మహాసముద్రం మీద బలమైన కంట్రోల్ ఉంటుంది. ఒకవేళ చైనా మాల్దీవ్స్ నుండి ఇండియా మీద అటాక్ చేయాలనుకున్నా అప్పుడు సేషెల్స్ అలాగే మారిషస్ దగ్గర ఉన్న మన నేవల్ బేస్తో ఇండియా వాళ్ళ మీద చాలా ఈజీగా కౌంటర్ అటాక్ చేయగలుగుతుంది. లాజిక్ అర్థమైందా? సో మాల్దీవ్స్లో వచ్చినట్టే మారిషస్ దేశంలో కూడా కొంతమంది అక్కడ ఇండియన్ నేవల్ బేస్ని నిర్మించడానికి వ్యతిరేకించారు. కానీ ఆ దేశ ప్రైమ్ మినిస్టర్ అయిన ప్రవీణ్ జగన్నాథ్ నుండి ఇండియాకి బలమైన సపోర్ట్ ఉంది. ఎందుకంటే ఇక్కడ మెయిన్గా 2 రీజన్స్ ఉన్నాయి. రీజన్ నెంబర్ 1, ఒక పెద్ద దేశం తన మిత్ర దేశాల్లో నేవల్ బేస్లు కానీ మిలిటరీ బేస్లు కానీ ఏర్పాటు చేయడం అనేది చాలా కామన్. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా కూడా చైనాని కౌంటర్ చేయడానికి ఇండియన్ ఓషన్లో ఉన్న డయాగో గర్షియా అనే ఒక ఐలాండ్లో వాళ్ళ నేవల్ బేస్ పెట్టుకుంది. అలాగే చైనాకి కూడా చాలా దేశాల్లో వాళ్ళ నేవల్ బేస్లు ఉన్నాయి. అలాగే ఇండియా కూడా మారిషస్ దేశంలో ఎయిర్ స్ట్రిప్స్ని నిర్మిస్తూ నేవల్ బేస్ పెట్టాలనుకుంటుంది. రీజన్ నెంబర్ 2, మారిషస్ దేశంలో ఉన్న జనాభాలో 52% జనాభా హిందువులే. అందుకే వాళ్ళు ఇండియాకి సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చారు. అది కాకుండా ఇండియాకి మారిషస్కి మధ్య 1950 నుండే మంచి డిప్లొమాటిక్ రిలేషన్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే చైనా తన స్ట్రింగ్ ఆఫ్ పెరల్ స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేయడానికి చిన్న చిన్న దేశాలని అప్పుల్లో ముంచేస్తుంటే ఇండియా మాత్రం ఫ్రెండ్లీ రిలేషన్షిప్స్ని మెయింటైన్ చేస్తూ నెక్లెస్ ఆఫ్ డైమండ్ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేస్తుంది. మీకు డిఫరెన్స్ అర్థమైందా? ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఆఫ్రికన్ కాంటినెంట్లో జిబూటీ అనే ఒక దేశం ఉంది. అక్కడ కూడా సేమ్ ఇలాగే
చైనా ముందు ఫ్రెండ్షిప్ చేసి ఎక్కువ వడ్డీకి అప్పులిచ్చి వాళ్ళు తీర్చలేని సిచ్యువేషన్కి వచ్చిన తర్వాత ఇండైరెక్ట్గా తన కంట్రోల్లోకి తీసుకుంది. జిబూటీ దేశంలో సుమారు $600 మిలియన్ ఇన్వెస్ట్ చేసి చైనీస్ ఆర్మీ అక్కడ వాళ్ళ ఫస్ట్ ఓవర్సీస్ మిలిటరీ బేస్ని ఎస్టాబ్లిష్ చేసింది. సో ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, ప్రెజెంట్ చైనాకి సపోర్ట్ చేస్తున్న మాల్దీవ్స్ ఫ్యూచర్లో జిబూటీ దేశంలాగే ఈ డెట్ ట్రాప్లో ఇరుక్కుపోతుందా లేక చైనా సపోర్ట్తో డెవలప్ అవుతుందా అనేది మీరు కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి ఇలాంటి మరిన్ని జియోపొలిటికల్ కేస్ స్టడీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.